సమాజానికి శిక్షణ ఇవ్వాలి. సంఘాలకు శిక్షణ ఇవ్వాలి. ఆ కుల సంఘాలకు, కుల నాయకులకు శిక్షణ ఇవ్వాలి. ఆ కులంలో నాయకులను తయారు చేస్తా అంటున్నారు. కానీ స్వతహాగా మీ కార్యకర్తలకు సరైన శిక్షణ ఇవ్వలేదా మీరు? మీ కార్యకర్తలు పని చేయట్లేదని మీరే నిరాహార దీక్ష చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేయడం ప్రపంచంలో ఏ నాయకుడు చేసి ఉండరనుకుంటా బహుశా. అవును. మరి మీ కార్యకర్తలకు, మీ నాయకులకు మీరు సరైన శిక్షణ ఇవ్వలేదా? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటి? అంటే వాస్తవంగా ఒక కుటుంబంలో ఒక తండ్రి ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడైనప్పటికీ తన కుటుంబంలో కుటుంబ సభ్యుల నుంచి తాను చెప్పినట్టుగా విననప్పుడు ఆ కుటుంబ సభ్యుల పట్ల ఎన్నో ఇండ్లల్లో సోదరుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నువ్వు ఈ పని చేయకపోతే, నువ్వు ఈ పని చేయకపోతే, నువ్వు ఈ మాట వినకపోతే నేను ఇంటికి రాను, నేను అన్నం తిననురా ఈరోజు అని కుటుంబ పెద్ద బిడ్డలతో అన్న సంఘటనలు ప్రపంచంలో చూడలేదా? నా పార్టీ, నా కార్యకర్తలు, నా కుటుంబం, నా కుటుంబంలో నేను ఇచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా నా సభ్యులు పనిచేయనప్పుడు, అనుకున్న లక్ష్యానికి పనిచేయనప్పుడు నేను అన్నం పని చేసిన తప్పే ఉంది దాంట్లో? నా కుటుంబం కదా, నేను నడిపిస్తున్న పార్టీ సభ్యులు నా కుటుంబ సభ్యులు. నేను కొన్ని లక్ష్యాలు ఇచ్చాను వాళ్ళకి. ఇచ్చిన లక్ష్యాలు వారం రోజులు ఇంత పని చేయమన్నా వాళ్ళు చేయలేదు. ఇది అన్ని పార్టీలలో అన్ని నాయకులకి, అందరి నాయకులకు ఉండే సమస్య.